నేటి ప్రభు దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని శ్రీమతి పెదపూడి ప్రసన్న అహరోను వచ్చి ఒక వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 15వ అధ్యాయము 19వ వచనము నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని శ్రీమతి ప్రసన్న అహరోన్ గారు సహోదరి యొక్క వాక్య భాగాన్ని ప్రకటించి చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 19 నుండి 27 వచనాలు గల వాక్య భాగమును ధ్యానాంశంగా చదువుకుందాము. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక.